వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ శాసన మండలిలో గందరగోళం, మెడికల్ కాలేజీల అంశంపై చర్చకు పట్టు. మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ నిరసన, పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉన్నాడన్న సీఎం రేవంత్, ఢిల్లీ వేదిక కేసీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో పనిచేస్తున్నా, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానన్న కడియం. పండుగలు వస్తే చాలు, స్పెషల్ పేరిట దండుకోవడమే, కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం. రాయలసీమ జిల్లాలో ఉల్లి ధరలు పతనమవుతున్నాయి. కర్నూలులో ఉల్లిపాయల ధరలు భారీగా పడిపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. సుమారు 100 క్వింటాల ఉల్లిపాయలు మార్కెట్లో పేరుకుపోయాయి. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నా కొనుగోలు సరిగా జరగకపోవడంతో రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మార్కెట్ నుంచి నేరుగా ఉల్లిపాయ బస్తాలను ఎత్తుకెళ్లే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం క్వింటాలు ఉల్లిపాయలకు 1200 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ మార్కెట్లో కొనుగోళ్లు సరిగా జరగడం లేదు. మార్కెట్లో ఉల్లిపాయలకు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో రైతులు పంటను అమ్ముకోలేక నష్టపోతున్నారు. కర్నూలు మార్కెట్లో గురువారం వేలంపాట నిర్వహించగా క్వింటా ఉల్లిని కనిష్టంగా 50 రూపాయలకి కొనుగోలు చేశారు. అంటే కిలో 50 పైసలు. గరిష్టంగా క్వింటా 400 పలికింది. ఎక్కువ శాతం 100 లోపే కొనుగోలు చేశారు. బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉల్లి ధరలకు సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే కర్నూలు జిల్లాలో మొత్తానికైతే ఉల్లి ధరలు పతనం అవడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. దాదాపుగా నిన్న పరిస్థితి చూస్తే నిన్న ఏదైతే బహిరంగ వేలం వేశారు, అయితే ఉల్లి కనిష్టంగా అంటే 50 రూపాయలకైతే కొనుగోలు చేయరు. అంటే కిలో వచ్చేసి 50 పైసలు పడుతుంది. గరిష్టంగా క్వింటా వచ్చేసి 400 ధర పలికింది. ఎక్కువ శాతం దాదాపుగా అంటే 100 రూపాయల లోపే కొనుగోలు చేశారు. బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు మొత్తం కుమ్మక్కై ఇలా అతి తక్కువకు ధర కొనుగోలు చేశారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్కెట్ ద్వారా రైతుల నుంచి దాదాపుగా
6,500 టన్నులు ప్రభుత్వం అయితే సేకరించింది. అందులో 3,707 టన్నులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతు బజార్లకు సరఫరా చేయడం జరిగింది. మరో 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్ లోనే అక్కడే తీసి పెట్టడం జరిగింది, అంటే స్టోర్ చేయడం జరిగింది. అయితే రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని కనీసం టెండర్ ఉంచేందుకు కూడా స్థలం లేక అక్కడ ఉన్న పరిస్థితి కర్నూలు ఉల్లి మార్కెట్ పరిస్థితి. ఎందుకంటే గుట్టలుగా ఉల్లి పేరుకుపోయింది. ఎక్కువగా అంటే కర్నూలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ కర్నూలుకైతే ఉల్లి మార్కెట్ కైతే ఈ ఉల్లిని తీసుకొని వచ్చారు రైతులు. అయితే గ్రేడింగ్ ఏదైతే స్పెషల్ గ్రేడింగ్ చేసి తీసుకురావాలనేసి ఇప్పటికే ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు అధికారులు అవ్వచ్చు. ఎందుకంటే ఈ వర్షం పడిన తర్వాత అది కులిపోయే పరిస్థితి ఉంటుంది ఉల్లి. అందుకే దానికి సరైన విలువ అంటే ధర రాదు. కాబట్టి గ్రేడింగ్ చేసి తీసుకురావాలని పదే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రైతులు ఉల్లి మార్కెట్ కు డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకురావడము, ఇక్కడ స్టోర్ చేయడం వల్ల అవి పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి. అవి ఎటు పనికి రాకుండా దాదాపు 100 టన్నులు ఇక్కడ పాడైపోయి బయటపడేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కనిష్టంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందో మొత్తం మీద 1,200 రూపాయలు ధర మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తోంది. అయితే ఎవరైతే ఈ మార్కెట్ కు సంబంధించిన ఎవరైతే దళారులు ఉంటారో వీరంతా ఒక సర్కిల్ గా ఏర్పడి ఈ ఏదైతే కనీసం అంటే మార్కెట్ ధర కొనుగోలు చేయకుండా వారు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఉల్లి కర్నూలుకు సంబంధించి అంటే రాయలసీమ ఇటు కర్నూలుకు సంబంధించి ఏవైతే ఉల్లి పండిస్తున్నారో ఆ ఉల్లి చాలా అంటే దాని ధర దాదాపుగా తగ్గిపోతూ వస్తోంది. దానికి ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఏదైతే ఉల్లి ఎక్కువ శాతం ఇక్కడికి తీసుకొని కొనుక్కు రావడం జరిగింది. ఎందుకంటే ఈ మహారాష్ట్ర ఉల్లికి చాలా అంటే ఒక నిల్వ ఉంచినా కూడా దాదాపు 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అయితే కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఉల్లిని ఏదైతే తీసుకొని వస్తున్నారో కర్నూలు ప్రాంతాన్ని అటు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఈ ప్రాంతాల్లోంచి ఏదైతే ఉల్లి తీసుకొస్తున్నారో ఈ ఇంత క్వాలిటీ అంటే మహారాష్ట్ర ఉల్లిగడ్డకు ఉన్నంత క్వాలిటీ అయితే ఉండదు. అలాగే నిల్వ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందనేసి ఇక్కడ దళారులు కావచ్చు మార్కెట్ లో ఉన్న కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల దీని విలువ ఏదైతే కర్నూలు చుట్టుపక్కల పండిస్తున్నటువంటి ఉల్లికి అంత గిట్టుబాటు ధర రాదనే ఉద్దేశంతోనే ఉల్లిని దాదాపుగా ఉల్లి ఏదైతే కర్నూలు చుట్టుపక్కల తీసుకొచ్చే ఉల్లిని మాత్రం దాదాపుగా ఎవరు కొనకుండా ఉండే పరిస్థితి. ఈవెన్ చుట్టుపక్కల కర్నూలు సిటీ కావచ్చు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో అవ్వచ్చు హోటల్స్ ఇతర వ్యాపారులు ఎవరు కొనుగోలు చేయకపోవడానికి ఆసక్తి చూపించకపోవడమే ఇక్కడ ప్రధానంగా ఉల్లి ధర పడిపోవడానికి కారణం అనేది చెప్పాలి. మొదటి నుంచి అంటే గవర్నమెంట్ మొదటి నుంచి చెప్తూ వస్తోంది ఉల్లిని మీరు ఈ పంట పండించిన తర్వాత ఒకవేళ వర్షానికి ఏదైనా కుళ్ళిపోయే అవకాశం ఉంటే దాన్ని గ్రేడింగ్ చేయించి తీసుకురావాలి మార్కెట్ కని ఓ పక్క అధికారులు చెప్తున్నారు. ఈవెన్ ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. అయితే ఎవరు కూడా అంటే ఉల్లి రైతులు కూడా వీటికి సహకరించడం లేదు. పంట ఎక్కడైతే పొలంలో వేసిన తర్వాత దాన్ని తీసిన తర్వాత పంట వచ్చిన చేతికి అందిన తర్వాత దాన్ని వెంటనే ట్రాక్టర్లు లారీలతో కర్నూలు మార్కెట్ కి అయితే తీసుకురావడం జరుగుతోంది. దీనివల్లనే కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి కర్నూలు మార్కెట్ కు సంబంధించి. ఏదైతే గత ఏడాది చూసుకుంటే గత ఏడాది కర్నూలు జిల్లాలో పండించినటువంటి ఏదైతే ఉల్లి ఉందో క్వింటా వచ్చేసి దాదాపుగా 4,000 నుంచి 5,000 వరకు ధర పలికింది. అయితే ఈసారి మాత్రం దాన్ని పూర్తిగా చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ధరల వ్యత్యాసం చాలా ఎక్కువగా కనపడుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర నిల్వలు అంటే కర్నూలు మార్కెట్ లో ఎక్కువగా ఉంటున్నాయి. అంటే దీనికి బాగా డిమాండ్ ఉంది. ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన ఏవైతే ఉల్లి ఉందో దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అందుకే ఎవరైతే మార్కెట్ లో ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్న వారవచ్చు లేకపోతే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారంతా మహారాష్ట్ర ఉల్లిగడ్డని కొనడానికి ఆసక్తి అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తం మీద అయితే ఇటు కర్నూలు మార్కెట్ యార్డ్ లో మొత్తం మీద అయితే 1,000 టన్నుల సరుకు అయితే పేరుకుపోయిందనే చెప్పాలి లక్ష్మి. ఉల్లిని కొనేవారు లేకపోవడంతో మార్కెట్ మొత్తం మీద వెలవెలబోతుందనే చెప్పాలి. ఏదైతే మహారాష్ట్ర ఉల్లి ఏదైతే ఉందో ఇది దాదాపుగా ఎక్కువ రోజులు ఉండడము ఏదైతే లోకల్ గా పండించినటువంటి అంటే కర్నూలు చుట్టుపక్కల పండించినటువంటి ఏదైతే ఉల్లి ఉందో అది తక్కువ రేటు పలకడమే ఇక్కడ ప్రధాన వ్యత్యాసంగా కనపడుతోంది. దీన్ని బట్టి మొత్తం మీద చూస్తే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉల్లి దాదాపుగా కిలో 50 పైసలకు పడిపోవడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అందుకే కొనుగోలు ఆసక్తి చూపెట్టకపోవడం కూడా ఇక్కడ ఇబ్బంది కలగజేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్ ద్వారా ఏదైతే కొనుగోలు చేస్తోందో అది కూడా కొంత ఇక్కడ ధర అయితే స్పష్టంగా సరైన ధర గిట్టుబాటు ధర
రావటం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉల్లి రైతులు గవర్నమెంట్ ను సంప్రదించడం జరిగింది, ఈవెన్ అధికారులను కూడా సంప్రదించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ కర్నూలు మార్కెట్ కు తీసుకురావడం వల్లనే ఇదంతా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. దీన్ని కొంత ఓవర్కమ్ చేయాలని చూస్తోంది గవర్నమెంట్ కూడా మార్కెట్ ద్వారా కొనడం ద్వారా. బట్ అది బయటికి ఎక్కడైతే బహిరంగ మార్కెట్ లో దాని విలువ. ఓకే, రైట్ హేమంత్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సైతం ఒక ట్రంప్ ఉండేవారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆ తెలంగాణ ట్రంప్ ను ప్రజలు పక్కన పడేశారంటూ ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసేవారు ఎవరైనా ట్రంప్ అవుతారని చెప్పారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవని అన్నారు. రాత్రి కలలో అనుకుంది పగలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ట్రంప్ ఒకరోజు నరేంద్ర మోడీ తన మిత్రుడు అంటారని, ఆ మరునాడే భారత్పై 50% ప్రతీకార సుంకాలు విధిస్తారని దుయ్యబట్టారు. भी एक ट्रम्प था मगर लोग ट्रम्प को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रम्प हो सकता है. तो ट्रम्प जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. इट इज़ नॉट गोइंग टू अफेक्ट अवर इकोनॉमी. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో రిజర్వాయర్లు ఉన్న కాలువలు అసంపూర్తిగా, చెట్లు పూడికి పేరుకుపోయిందని అన్నారు. దీంతో చివరి వరకు సాగునీరు అందడం లేదన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కాలువలకు పూడికలు తీసి సీసీ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పానని అన్నారు. 2023 ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని మాటిచ్చానని తెలిపారు. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యమని నమ్మానని అన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్క, నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి న్యూజెర్సీ గవర్నర్తో చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎంకి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. భేటీలో గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను దుష్ప్రచారాలను మరోసారి తీవ్రంగా ఖండించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉదయం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన రాజగోపాల్ తాను ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చానని చెప్పారు. తన పర్యటనపై రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది కావాలని తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. నేను నా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటాను అక్కడికి రావడం జరిగింది రాత్రి. అందులో భాగంగానే ఈరోజు కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేస్తుంది. ఈ విజయవాడ గుంటూరు చిక్కులో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చూస్తున్నట్టు నేను నా సహచర మిత్రులు నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు 300 మంది వెళ్ళినట్టు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం భాగంగా బాలికల వసతి గృహంలో ముఖ్య అతిథిగా నన్ను పిలిచినప్పుడు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. అందుకని విజయవాడలో రాత్రి ఉండి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని నేను నా స్నేహితులు మా సేవ విలాసులు మా మూడు నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్నాం తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. దుష్ప్రచారం కూడా ప్రజలందరూ కూడా నమ్మొద్దు. మరొకసారి ఏ రాజకీయ నిర్ణయం తీసుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ అన్నదమ్ములాగా. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ మోషేను రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే విషయంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ పొడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించగా టీడీపీ సభ్యులు వైసీపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. వారి ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు చూపించారు. గందరగోళంలోనే ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు ప్రకటించిన చైర్మన్ మెడికల్ కాలేజీల ఇష్యూపై స్వల్ప చర్చ చేయాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. సభకు సహకరించాలని వైసీపీ సభ్యుల్ని కోరారు. జీఎస్టీ సంస్కరణలపై స్టేట్మెంట్ ఇవ్వాలని మంత్రి పయ్యావుల కేశవ్ను కోరగా సభ సజావుగా జరిపించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో వైసీపీ సభ్యులు మళ్లీ ఆందోళన చేయడంతో మండలిని సోమవారానికి వాయిదా వేశారు. ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. నా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆలయ ఈవో సీరనాయక్ ఆహ్వానించారు. శాసనసభ విరామ సమయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి వేద ఆశీర్వచనాలు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిజిటల్ కార్పొరేషన్లో అవకతవకలు జరిగాయని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అడ్డగోలు నియామకాలు, నిధుల దారి మళ్లింపుపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్లో
వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వారు నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐప్యాక్లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా గోపిరెడ్డి నివాసంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో ఏపీలో వైసీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు బేరసానం చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుని పేద ప్రజలకు అందజేస్తామన్నారు. కాదు నిన్న సంగతి వాళ్ళు వచ్చారు, మీరు దగ్గరికి వాళ్ళు వచ్చారు, నాకు దగ్గరికి వస్తారా నిన్న కదా రాత్రి వచ్చారా? రాత్రి పూట రాత్రి పూట వచ్చి ఉన్నారు. సరే వచ్చారు కదా. నోటీస్ ఏం నోటీసు చదువుకునే అంబటరావు ఉన్నారు. ఆయన మీరు తెలియజేయడం ఏమనగా మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనకుండా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలులో ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో నంద్యాల వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తుందని విమర్శలు చేశారు. నంద్యాల కార్యక్రమం పెట్టినామంటే గాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇక్కడ ఉండే నాయకుల అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం. ఈ రాష్ట్రంలో ఉండే ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాల. ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభమా నష్టమా అనేది. ఎందుకన్నా గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అనేది మేము ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లే. ఈ దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమే మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తారు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తే కానీ బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు సీట్ ఎక్కడ అలాట్ అవుతుందన్నా? గవర్నమెంట్లో అలాట్ అవుతుందా ప్రైవేట్లో అలాట్ అవుతుందా? గవర్నమెంట్లో అలాట్ అవుతుంది. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో మెరిట్ అంతగా లేకపోతేనో ఫైనల్గా మిగిలిపోయిన కాలేజీలు ఏమైనా ప్రైవేట్ కాలేజీలలో ఉంటే దాంట్లో సీట్ వస్తుంది కౌన్సిలింగ్లో. అంటే ఈ దేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే మనకు గైడెన్స్ ఇస్తుంది ఏమని, బెస్ట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పి. అటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం ఎంతవరకు న్యాయం?
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాలో తాడిపత్రిలో హై టెన్షన్ అని రాయడం వల్ల వచ్చే పరిశ్రమలు రాకుండా వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఇక్కడ ఎవరూ టెన్షన్ పడలే, తమకన్నా మీడియా వారే టెన్షన్ పడుతున్నారని సెటైర్లు వేశారు. తాడిపత్రి అభివృద్ధి గురించి రాయండి అంటే ప్రతి ఒక్కరూ టెన్షన్ టెన్షన్ అని రాస్తారే తప్ప వారిలో మార్పు రాలేదన్నారు. తాడిపత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా జేసీ ప్రభాకర్ మున్సిపాలిటీ నెంబర్ 1 గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాడిపత్రి పత్రులు టెన్షన్ 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 అని చాలా స్పీడ్ ఉంది. తాడిపత్రి పోదామరండి, ఎక్కడ ఇట్లా ఏసీలో కూర్చొని ఈ ఏసీ కూడా నాదే స్వామి అదేం రాశారు చూడండి. ఎవరు అనుకుంటారా మున్సిపాలిటీదని? వీఆర్ దేర్ నంబర్ 1 మున్సిపాలిటీ ఛాలెంజ్. ఆడిటింగ్ అయిపోయిందా లేదమ్మా? అయిపోయింది. నేను ఛాలెంజ్ చేస్తా, ఏ మున్సిపాలిటీ ఆడిటింగ్ ఇప్పుడు అయిపోయింది. ఇంత క్లియర్ మున్సిపాలిటీ ఉందా అంటే టెన్షన్ టెన్షన్ అంటే ఏం టెన్షనా? ఈసారి రాయండి రా నా కొడకల్లారు ఎవరో. టెన్షన్ పెట్టద్దండి, మా ఊరు ప్రజలకు పెట్టద్దండి. చెప్తారు ఈసారి టెన్షన్ అయిన పదం వచ్చిందంటే మా ఇంప్రూవ్మెంట్ చూపించండి. 10, 12 ఇండస్ట్రీస్ రావాలి, మేము ట్రై చేస్తాను. 6 నిమిషాలు పనిచేస్తున్నారు అశ్విత్ రెడ్డి, పవన్ రెడ్డి. టెన్షన్ అంటే టెన్షన్. మాకైనా అడ్వాన్స్ ఉండే మున్సిపాలిటీ కానీ ఉంటే చెప్పండి. ఏంటి రాస్తారు టెన్షన్? ఏం టెన్షన్ పడ్డారు మీరు? కాఫీ అమ్ముకోవడం లేదా? హోటళ్ళు అమ్ముకోవడం లేదా? ఈడ గిబ్జాలు ఏమీ లేవు. ఒకరో ఇద్దరు ఉన్నారు కబ్జాగాళ్ళు, అందుకే దూరం పెడతాను. రండి, మా గుళ్ళు చూస్తురండి. తెలంగాణ సచివాలయంలోని ఫారెస్ట్ విషయపేటలో ఏకో టూరిజం స్క్రీనింగ్ కమిటీ సమావేశం మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ పొడం వీరయ్య, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం సహా ఇతర శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంత కనగిరి, నందిపేట్, మన్ననూర్, జంగల్ రిసార్ట్, ముచ్చెర్ల ఎకో పార్క్, వైజాగ్, మంజీరా, అమరగిరి తదితర ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టు అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50% అధికంగా వసూలు చేస్తున్నారని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అదనపు సర్వీసుల పేరిట 50% అదనపు ఛార్జీల దోపిడీ ప్రయాణికులకు పెనుభారంగా మారుతుందన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికి ప్రజాపీడనే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన అని హరీష్ రావు నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న 4 సైడ్స్ టీవీ కార్యాలయాన్ని సందర్శించారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆఫీసులో కలియ తిరిగి ఎంప్లాయీస్ తో కాసేపు ముచ్చటించారు. 4 సైడ్స్ టీవీ కవర్ చేస్తున్న వార్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాకోణంలో ప్రజల సమస్యలను చూపిస్తున్న యాజమాన్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారిని 4 సైడ్స్ టీవీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్, సీఈఓ అంజలి, చీఫ్ ఎడిటర్ నేతాజీ, చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ సత్కరించారు. ఎల్లప్పుడూ 4 సైడ్స్ టీవీ ఛానల్ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని లక్ష్మణ్ గారు సూచించారు. ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో తమ భూములు కోల్పోయామంటూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల రైతులు మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ గడ్డం ప్రసాద్ కి మొరపెట్టుకున్నారు. ఈ మేరకు అభ్యర్థన పత్రం అందజేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసం రైతులు భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు కోల్పోయే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ క్రాసింగ్ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ భూములు కోల్పోకుండా తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఉప్పల్ సంజనా కాంప్లెక్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా శిల్పారెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో సేవాపక్షం అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మోదీ ఒక కారణ జన్ముడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రేతి సుభాష్ రెడ్డి, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని 15 రోజులు భారతీయ జనతా పార్టీ ఒక సంస్థలు ఏదున్నాయి, యువ మోర్చా, మహిళా మోర్చా, ఇటువంటి కూడా సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినటువంటి శిల్పారెడ్డి గారి నాయకత్వంలో సంజనా అపార్ట్మెంట్లో క్యాన్సర్ అవగాహన క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్. ఈరోజు 1000 కోట్ల కుంకుమార్చన చేయడమే లక్ష్యంగా కాకినాడ శ్రీపీఠం ఆధ్వర్యంలో మహాశక్తి యాగం నిర్వహిస్తున్నామని శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. వరుసగా 3వ సంవత్సరం మహాశక్తి యాగం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం యాగంతో 300 కోట్ల కుంకుమార్చన పూర్తవుతుందన్నారు. తర్వాత అమ్మవారి ఆశీస్సులతో ఐశ్వర్య కంకణం ఇస్తామని తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ మహాశక్తి యాగం జరుగుతుందన్నారు. విజయదశమి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారికి ప్రత్యేక ద్రవ్యాలతో యాగాలు నిర్వహిస్తామన్నారు. కాబట్టి అంచనాలకు మించి మూడోసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక 40,000 నుంచి 50,000 మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం. అంటే ఈ 11 రోజుల్లో ఒక 4 లక్షల నుంచి 5-5.5 లక్షల వరకు దాటుతారనేది. అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బై ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం జాడా పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు. ఉద్యోగుల వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఆకలితో అలమటిస్తున్న తమ కుటుంబాలను కాపాడాలని కోరారు. ఎన్ని కేసులు పెట్టినా జీతాలు ఇచ్చేంత వరకు కార్మికుల పోరాటం ఆపమని స్పష్టం చేశారు. తమ జీతాలు వచ్చేంత వరకు ఓపెన్ కాస్ట్ మొత్తం నిర్బంధిస్తామని హెచ్చరించారు. 600 మంది కాంట్రాక్ట్ వర్కర్లు, ఆఫ్లోడింగ్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర ఏదైతే బొగ్గు వెలికి తీసేటువంటి డంపర్లను కూడా ఆపివేయడం జరిగింది. అంటే దాదాపు మాకు 4 నెలలుగా ఇక్కడ సిఆర్ఆర్ ఉదయ్ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు ఇక్కడ ఎవరికి జీతాలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పని చేయించుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేసినట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ మేము యాజమాన్యానికి సంప్రదింపులు చేస్తే ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కార్మికులలో ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ ఒరిజినల్ లైసెన్సులు కూడా యాజమాన్యం దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఆ ఒరిజినల్ లైసెన్సులు, ఐడి కార్డులు వాళ్ళ దగ్గర ఉండడంతో పొట్టకూటి కోసం మరి వేరే దగ్గర పనికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని
పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, మరి దసరా పండుగ ఎట్లా చేసుకోవాలి? మీ ఇంట్లో గచ్చిగిట్ట చేసుకోవాలా, మీ ఇలాగల గచ్చిగిట్ట చేసుకోవాలని చెప్పేసి మేము. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ RK7 బొగ్గు గనిలో పనిచేస్తున్న షేర్ల శ్రీనివాస్ అనే సింగరేణి కార్మికుడు అనుమానాస్పదంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. తీగలపహాడ్లోని తన నివాసంలో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV. ఈ రిమోట్ ఫస్ట్ టైం కదా, కొంచెం నాకు బట్ ఓకే మేనేజ్ చేస్తా.